హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే మనం సైకాలజీకి సంబంధించిన ఫస్ట్ యూనిట్ అయిన శిశు వికాసం తరగతి గది అధ్యయనంలోని సబ్ చాప్టర్స్లోని పెరుగుదల, వికాసం, పరిపక్వతల భావనల గురించి తెలుసుకుందాం. అసలు పెరుగుదల అంటే ఏంటి, దాని భావన అంటే ఏంటి, ఫస్ట్ దాని నిర్వచనాలు ఏంటి, లక్షణాలు ఏంటి, వికాసం అంటే ఏంటి, నిర్వచనాలు ఏంటి, లక్షణాలు ఏంటి, అసలు పెరుగుదలకి వికాసానికి మధ్య భేదాలు ఏంటి, పరిపక్వత అంటే ఏంటి, పరిపక్వత జరగాలంటే ఏం అయి ఉండాలి, ఓకేనా. సో ఇవన్నీ భావనలు అండ్ వివిధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పిన నిర్వచనాల గురించి ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. సో ఈరోజైతే కంప్లీట్గా మనం వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకుందాం అనమాట, ఓకేనా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ కామెంట్ చేయండి, ఓకేనా. సో ఫస్ట్ యూనిట్లో మనకు సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. పెరుగుదల, వికాసం, పరిపక్వతల భావనలు, వికాస నియమాలు లేదా సూత్రాలు, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, వికాసంలోని వివిధ అంశాలు అండ్ లాస్ట్ వచ్చేసి శిశు వికాస అవగాహన. దీంట్లో సిద్ధాంతాలు ఉన్నాయి. పియాజే సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస్ సిద్ధాంతం, చామ్స్కీ భాషా సిద్ధాంతం, కార్ల్ రోజర్స్కి సంబంధించిన ఆత్మ సిద్ధాంతం, ఎరిక్సన్కి సంబంధించిన మనోవికాస సిద్ధాంతాలు అనమాట. ఇవన్నీ శిశు వికాస అవగాహనకి సంబంధించిన కొంతమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చేసిన సిద్ధాంతాలు అనమాట, ఓకేనా. సో ఈరోజైతే మనం పెరుగుదల, వికాసం, పరిపక్వతల భావనల గురించి చూసుకుందాం అనమాట, ఓకేనా. పెరుగుదల, వికాసం, పరిపక్వతల భావనలు. అసలు మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, మన ప్రవర్తన ఏంటి అని చెప్పడానికి యూజ్ చేసేదే మనోవిజ్ఞాన శాస్త్రం అనమాట, ఓకేనా. మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రతి అంశాన్ని ప్రవర్తన రూపంలోనే అధ్యయనం చేస్తారు. అసలు ఒక మనిషి ఏంటి అని చెప్పడానికి అంటే అకార్డింగ్ టు సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారంగా ఒక మనిషిని ఏం చూసి ఆ మనిషి క్వాలిటీస్ చెప్పగలుగుతామంటే ఆ మనిషి ప్రవర్తన చూసి, ఓకేనా. ఆ ప్రవర్తన రూపంలో అధ్యయనం చేస్తారనమాట. ప్రవర్తన అంటే ఏంటి అంటే ఒక మూర్త అంశం, అంటే మనకి కంటికి కనిపించే ఒక మూర్తమైన అంశం అనమాట ప్రవర్తన. సో అసలు సైకాలజీ అంటేనే మనిషి యొక్క ప్రవర్తనను బేస్ చేసుకొని ప్రతిదీ ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఈ పెరుగుదల, వికాసం, పరిపక్వతలు కూడా మనిషి యొక్క ప్రవర్తనని ప్రభావితం చేస్తాయన్నమాట, ఓకేనా. అసలు ప్రవర్తన అంటే ఏంటి, అసలు ఇంత సైకాలజీలో ఇంత మ్యాటర్ చేస్తుంది కదా ఈ ప్రవర్తన అంటే. అసలు ప్రవర్తన అంటే ఏంటి అంటే ఒక జీవిలోని నిర్దిష్ట ప్రతిస్పందనల సముదాయం, ఓకేనా. ఒక జీవిలోని నిర్దిష్ట అంటే మనం దేనికి రియాక్ట్ అవుతున్నాం, ఒక మనిషి కొన్ని సందర్భాలలో ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అని చెప్పే కొన్ని ప్రవర్తనల సముదాయం, కొన్ని ప్రతిస్పందనల సముదాయం అన్నమాట, ఓకేనా. అనేక రకాల సమస్త కార్యక్రమాల సముదాయం. మనం చేసే రకరకాల కార్యక్రమాలు ఎలా చేస్తున్నాం, నేను ఒక రకంగా చేస్తాను, ఇంకొకరు ఇంకొక రకంగా చేస్తారు, అదే కదా డిఫరెన్స్ ప్రవర్తన, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఒక వ్యక్తి చేసే పనులు లేదా చర్యలే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన. తను ఏ విధంగా చేస్తున్నాడో ఆ పని లేదా ఆ చర్య అనేదే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అనమాట, ఓకేనా. ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలే ఈ పెరుగుదల, వికాసం, పరిపక్వత లేదా పరిణితి అనమాట, ఓకేనా. అసలు ఎందుకు ఈ ప్రవర్తన గురించి ఇంతలా మాట్లాడుతున్నాము అంటే, అసలు ప్రవర్తన అంటే ఏంటి అంటే ఒక జీవిలో, అంటే ఒక వ్యక్తిలోని నిర్దిష్ట ప్రతిస్పందనల సముదాయం అనమాట. అంటే ఎలా ప్రతిస్పందిస్తున్నాం, ఇప్పుడు క్లాస్ రూమ్లో ఒక పిల్లవాడిని మనం టెస్ట్ చేయాలి, ఆ ప్రవర్తన ఎలా ఉందో కనిపెట్టాలనుకుంటున్నాం. మ్యాథ్స్ క్లాస్లో, సైన్స్ క్లాస్లో ఒక్కొక్క టీచర్ దగ్గర, లేదంటే కంప్లీట్గా స్టూడెంట్స్తో మాత్రమే ఉండేటప్పుడు అంటే కొన్ని నిర్దిష్ట ప్రతిస్పందనలు, అంటే తను ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఒక్కొక్క సందర్భంలో ఎలా ఆ సముదాయాన్నే ఆ బాలుని ప్రవర్తనగా తీసుకుంటామన్నమాట. ఇంకా అనేక రకాల సమస్త కార్యకలాపాల సముదాయం అన్నమాట. అంటే ఓన్లీ స్కూల్లోనేనా అంటే కాదు, ప్లే గ్రౌండ్లో, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్తో, అంటే ఈ సమస్త కార్యక్రమాలలో అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడో ఆ సముదాయం అంతటిని ఒక ప్రవర్తనగా చెప్పుకుంటాం అన్నమాట.
తర్వాత అసలు ఒక ప్రవర్తన ఆ వ్యక్తి ప్రవర్తనగా మనం ఎలా చెప్తామంటే తను చేసే ప్రవర్తనలే, తను చేసే చర్యలే, తను చేసే పనులే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. సో, ఆ వ్యక్తి ప్రవర్తన అది, ఈ వ్యక్తి ప్రవర్తన ఇది, తను అలా, ఈమె ఇలా అని చెప్పడానికే అది అన్నమాట. ఆ ప్రవర్తన గురించి చెప్పడం. ఓకేనా? అసలు మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రతి అంశాన్ని ప్రవర్తన రూపంలోనే అధ్యయనం చేస్తాం. ఎందుకు అంటే ప్రవర్తన అనేది ఒక మూర్త అంశం. ప్రవర్తన అనేది ఆహ్, ఆహ్, పెరుగుదలను, వికాసాన్ని, పరిపక్వతను చాలా ప్రభావితం చేస్తుంది. అసలు ఈ పెరుగుదల అంటే ఏంటి? వికాసం అంటే ఏంటి? పరిపక్వత అంటే ఏంటి అంటే, పెరుగుదల అంటే శారీరక అవయవాలలో వచ్చే మార్పు కదా! గ్రోత్, పెరుగుదల అంటే గ్రోత్ అనమాట. అంటే ఒక పిల్లవాడు పుట్టిన వెంటనే, పుట్టిన తర్వాత ఎలా తన అవయవాలులో వచ్చే మార్పు అనుగుణంగా ఎలా తను గ్రోత్ ఉంటుంది, ఎలా పెరిగి పెద్దవుతాడో అదే పెరుగుదలనమాట. నెక్స్ట్ వికాసం అంటే ఏంటి అంటే, వికాసం అంటే డెవలప్‌మెంట్. పెరుగుదల అంటే గ్రోత్. అంటే పెరుగుదల అంటే ఒక శిశువు ఒక మంచి బలిష్టంగా ఒక బాలుడిలాగా వృద్ధి చెందడం. వృద్ధి, పెరుగుదల అంటే వృద్ధి, గ్రోత్. వికాసం అంటే అభివృద్ధి. ఓకేనా? వికాసం అంటే డెవలప్‌మెంట్ అంటాం గదా! అది. మానసిక అంశాలలో సూచించే మార్పు ఈ వికాసం. శారీరకంగా అయితే పెరుగుదల అంటాము. మానసిక వికాసం, మానసిక అంశాలలో మార్పొస్తే దాన్ని వికాసం అంటాం. నెక్స్ట్ పరిపక్వత లేదా పరిణతి. పరిపక్వత అన్నా, పరిణతి అన్నా ఒకటే. అంటే ఏంటి అంటే, పుట్టుకతో వచ్చిన సామర్థ్యాలలో వచ్చిన మార్పనమాట. పుట్టుకతో కొన్ని మనకి సామర్థ్యాలు వచ్చింటాయనమాట. వాటిల్లో మార్పనమాట. అంటే మనకి పుట్టిన వెంటనే కాళ్ళు, చేతులు, నోరు అన్నీ ఉంటాయి. వెంటనే తినడం వస్తుందా? రాదు. వెంటనే సైకిల్ ఎక్కి తొక్కగలుగుతామా? లేదు, తొక్కలేము. వెంటనే స్లేట్ పెన్సిలో ఇస్తే పట్టుకొని రాయగలుగుతాడా చేతులున్నాయని? లేదు. అంటే ఏ సమయానికి ఏ పని చేయగలుగుతాడో ఆ సామర్థ్యాన్ని ఆ సమయంలో వస్తుందనమాట. ఆ సామర్థ్యం ఆ ఖచ్చితమైన సమయంలో వస్తుంది. అప్పుడు వచ్చిన మార్పునే ఆ వ్యక్తిలో పరిపక్వత వచ్చింది. ఆ బాలునిలో అన్నం తినే పరిపక్వత వచ్చింది, సైకిల్ తొక్కే పరిపక్వత వచ్చింది అంటామా? యెస్. అది పరిపక్వత అంటే. అంటే పుట్టుకతోనే మనకు అన్ని సామర్థ్యాలు వచ్చింటాయి బాడీలో. కానీ పర్టిక్యులర్‌గా ఒక టైంకి అవన్నీ మార్పు చెందుతాయన్నమాట. మార్పు చెంది మనకి కంప్లీట్‌గా ఒక పని చేయడానికి సామర్థ్యతను కల్పిస్తాయన్నమాట. సో, దీన్నే మన బాడీలో వచ్చే మార్పునే పరిపక్వతగా మనం చెప్పుకుంటామన్నమాట. సో, ఇవి అన్నీ దగ్గర దగ్గర సంబంధం ఉన్న అంశాల్లాగానే కనిపిస్తాయి. ఖచ్చితంగా డీప్‌గా వెళ్ళి అర్థం చేసుకుంటే తప్ప ఇవి మనకు అర్థం కావు. ఓకేనా? సో, చదివినట్టే ఉంటుంది, గుర్తున్నట్లే ఉంటుంది. బిట్ ఇచ్చే దగ్గర మనం అందుకే కాన్సెప్ట్ బాగా పట్టు సాధించాలనమాట. అప్పుడు ఎలా బిట్ ఇచ్చినా ఓకే. ఓకేనా? మెదడులో వృద్ధి జరిగితే అది అభివృద్ధి. అదే మెదడులో అభివృద్ధి జరిగితే మెదడులో వృద్ధి జరిగితే అది పెరుగుదల. అదే మెదడులో అభివృద్ధి జరిగితే అది వికాసం. వృద్ధి అంటే ఏంటి? వృద్ధి అంటే ఏమన్నాను నేను? గ్రోత్ అన్నాను కదా! అంటే పెరగడం అనమాట. చిన్నగా ఉండేది పెద్దగా అవ్వడం. దాన్నే పెరుగుదల అంటారు. మన మెదడు కూడా చిన్నగున్నప్పుడు ఒక సైజులో ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత ఒక సైజుకి వచ్చేస్తుంది. దాన్నే పెరుగుదల అంటాం. అదే మెదడులో అభివృద్ధి. అభివృద్ధి అంటే ఇప్పుడు పుట్టిన వెంటనే మనకు ఏ ఆలోచనలు ఏమీ ఉండవు. అవునా? మైండ్‌లో. అదే పెరిగి పెద్దగా అయితూ ఉన్నప్పుడు స్కూల్‌కెళ్ళేటప్పుడు ఆహా! ఈరోజు హోంవర్క్ చేయాలి, ఈరోజు మ్యాథ్స్ చేయాలి, ఈరోజు టేబుల్స్ నేర్చుకోవాలి, ఈరోజు సైన్స్ నేర్చుకోవాలి అంటే మెదడులో ఒక అభివృద్ధి జరుగుతుంది. ఏ రోజు ఏమేం పని చేసుకోవాలి, లేదంటే ఏం చేయాలి అనేదే అభివృద్ధి అనమాట. దీన్నేమంటాము అంటే వికాసం అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ప్రవర్తన అంటే ఏంటి? అది అసలు ఎందుకు ప్రవర్తన రూపం? మనిషికి ప్రవర్తన అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అకార్డింగ్ టు మన సైకాలజీ ప్రకారం ఒక మనిషిని అంచనా వేసేది ప్రవర్తనను చూసే. ఓకేనా? ప్రవర్తన అనేది మూర్త అంశం. అంటే మన కంటికి కనిపించే అంశం కాబట్టి ప్రవర్తనను ఇంపార్టెంట్‌గా తీసుకుంటామనమాట. అసలు ప్రవర్తన అంటే ఏంటి అంటే చెప్పుకున్నాం మనం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది గూడా. నెక్స్ట్ ఏ అంశాల మీద ప్రభావితం చూపిస్తుంది అంటే పెరుగుదల, వికాసం, పరిపక్వత. అసలు పెరుగుదల అంటే ఏంటి? వికాసం అంటే ఏంటి? పరిపక్వత అంటే ఏంటి కూడా కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ చెప్పేసాను. ఓకేనా? ఇంకా ఎగ్జాంపుల్ ఒకటి చూసుకున్నట్లయితే మొక్క ఎదగడం అంటే చిన్న మొక్క నాటినప్పుడు ఎలా ఉంటుంది? పెద్దగా అయిన తర్వాత ఎలా ఉంటుందండి? అదే పెరుగుదల అనమాట. పెరిగి పెద్దవడాన్నే పెరుగుదల అంటున్నాం. అదే కొమ్మలు రావడం ఏంటి? వికాసం. మొక్క వేసిన వెంటనే ఆ మొక్కకి కెపాసిటీ ఉంటుంది. కొమ్మలు
ఏమంటారు కొమ్మలు తీసుకొచ్చే కెపాసిటీ మొక్కకు ఉంటుంది. కానీ ఆ మొక్క ఎంత సైజులో ఎదగాలి, ఎంత సైజులో పెరిగిన తర్వాత కొమ్మొస్తుంది, ఎంత హైట్‌కి పెరిగిన తర్వాత కొమ్మొస్తుంది అనేదే ఈ వికాసం అనమాట. అంటే అంత అయ్యేంత వరకు, అంటే అంత పెరుగుదల జరిగేంత వరకు కూడా మొక్కలో కొమ్మలు రావు. అది వికాసం అనమాట. ఓకేనా. నెక్స్ట్ కాయలు రావడం అనమాట. కాయలు రావడం అనేది పరిపక్వత. ఓకేనా. కాయలు ఇది కూడా అంతే. ఒక ఒక మొక్కలో పెరుగుదల వికాసం జరిగిన తర్వాత కాయలు ఎప్పుడు రావాలి అంటే ఆ మొక్కకి కాయలు రావడం అనేది అంటే ఇది మనం ఒక వ్యక్తిలో జరిగేదాన్ని ఇక్కడ మనం మొక్క రూపంలో అన్వయించుకొని మనం చెప్పుకుంటున్నాం అనమాట. మొక్క ఎదగడం అనేది పెరుగుదల అయితే, కొమ్మలు రావడం అనేది వికాసం అనమాట. తర్వాత కాయలు రావడం అనేది పరిపక్వత అనమాట. ఓకేనా. సో పరిపక్వత జరగడానికి ఇక్కడ నిగూఢంగా దాగి ఉన్న అంశం ఏంటి అంటే, పరిపక్వత జరగడానికి పెరుగుదల వికాసం అనేవి చాలా చాలా తోడ్పడతాయి. అవునా. పెరుగుదల ఫస్ట్ జరుగుతుంది, తర్వాత వికాసం జరుగుతుంది, తర్వాత పరిపక్వత జరుగుతుంది. ఓకేనా. అసలు పెరుగుదల అంటే ఇంకా డీప్గా పోతే ఏంటి అసలు అంటే, ఒక వ్యక్తిలోని శారీరక అవయవాలు ఆకారంలో, నిర్మాణంలో సంభవించే పరిమాణాత్మక లేదా గణాత్మక మార్పు పెరుగుదల. ఇది పెరుగుదల అనమాట. అంటే ఒక వ్యక్తిలో శారీరక అవయవాలు అంటే మన బాడీలో ఉండే పార్ట్స్ అనమాట. వాటిలో పెరుగుదల ఉండాలి, ఆకారంలో మార్పు రావాలి, నిర్మాణం అంటే మన బాడీలో కూడా ఒక మంచి ఏమంటారు లెక్క కలిగించేంత, అంటే ఇంత హైట్ పెరిగాడు, ఇంత వెయిట్ పెరిగాడు అని చెప్పేలాగా మార్పు ఉండాలన్నమాట. దాన్నే పెరుగుదల అంటాం. గణాత్మకంగా అంటే ఖచ్చితంగా కొలవదగిన, అంటే ఇంత హైటు, ఇంత వెయిటు, ఇంత ఫెయిర్. ఓకేనా. ఇది ఇలా చెప్పడం అనేది ఏంటి, గణాత్మక మార్పు అనమాట. ఓకేనా. అసలు ఈ పెరుగుదల అనేది 2 రకాలన్నమాట. బహిర్గత పెరుగుదల, అంతర్గత పెరుగుదల. అసలు పురుషుడు, స్త్రీ నుంచి అండం, పురుషుడి నుంచి శుక్రకణం 2 కలిస్తే సంయుక్త బీజం ఏర్పాటయ్యి ఒక ఏకకణంలాగా జీవి పుడతాడనమాట. అప్పుడు పెరుగుదల జరుగుతుంది. ఈ పెరుగుదల ఏంటి అంటే 2 రకాలు. బహిర్గత పెరుగుదల, కంటికి కనిపించే అవయవాల్లో సంభవించే పెరుగుదల అనమాట. చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కళ్ళు, మన తల, ఇవన్నీ కూడా పెరుగుదల, బహిర్గత పెరుగుదల. సరే, మరి అంతర్గత పెరుగుదల అంటే ఏంటి అంటే, కంటికి కనిపించని అవయవాలలో సంభవించే పెరుగుదల. అంటే ఒక పెరుగుదల అనేది ఒక మనిషి వికాసానికి పునాది. సరే ఫస్ట్ ఇది అయిపోగొట్టుకుందాం. అంతర్గత పెరుగుదల అంటే మన మెదడులో మన కిడ్నీలు పెరగడము, మన పొట్ట భాగం లోపల పొట్ట పెరగడము, మన ఇంటెస్టైన్స్ చిన్నగా ఉండి, అంటే అవి ఊపిరితిత్తులు చిన్నగా, ఇంటెస్టైన్స్ అంటే పేగులు కొంచెం సైజులో పెద్దగా అవ్వడము, చర్మం వ్యాప్తి కూడా పెరగడము. ఓకేనా. ఇవన్నీ కూడా లోపల నుంచి సంభవించే మార్పు అనమాట. కంటికి కనిపించని అవయవాల్లో సంభవించే మార్పు అనమాట. అంటే కంటికి కనిపించేదైనా పెరుగుదల అంటే కాదు, లోపల ఆర్గాన్స్ కూడా పెరగడం అనమాట. ఓకేనా. అసలు ఈ పెరుగుదల ఒక మనిషి వికాసానికి మంచి పునాది వేస్తుంది కదా. మనిషి అంటేనే అతని రూపం అంటే ఏంటి, పెరుగుదల. ఓకేనా. తర్వాత అతని వికాసాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఒక వికాసానికి ఎలా పునాది వేస్తుందో అతను ఎంత వికాసం చెందుతాడో అనేది కూడా నిర్ణయిస్తుంది అనమాట పెరుగుదల. ఓకేనా. ఇవి స్టేట్మెంట్స్ ఇచ్చి చాలా కన్ఫ్యూజన్ చేస్తారు. అది ఎలా ఉన్నాయో అలానే నేర్చుకోవడం చాలా మంచిది. వికాసానికి పునాది వేస్తుంది ఏది, పెరుగుదల. వికాసాన్ని నిర్ణయిస్తుంది పెరుగుదల. ఓకేనా. వికాసాన్ని నిర్ణయించేది, వికాసానికి పునాది వేసేది 2 కూడా పెరుగుదలనే. ఓకేనా. తర్వాత వికాసం అంటే ఏంటో చూద్దాం. జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పు. అక్కడేమో గణాత్మక మార్పు అన్నాం, అంటే ఖచ్చితంగా కొలవదగినది. ఇక్కడ గుణాత్మక మార్పు అంటే ఖచ్చితంగా కొలవలేనిది. వికాసం అనేది గణాత్మక ప్లస్ గుణాత్మక, అంటే పెరుగుదలతో పాటు గుణాత్మక మార్పు, ఖచ్చితంగా కొలవగలిగే మార్పుతో పాటు ఖచ్చితంగా కొలవలేని మార్పు. అంటే ఏంటో చూద్దాం. అసలు గుణాత్మక మార్పు అంటే ఏంటో చూద్దాం. ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధులలో సమర్థత, క్లిష్టత మొదలైన మానసిక అంశాలలో వచ్చే మార్పు గుణాత్మక మార్పు అనమాట. ఓకేనా. ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ కంటికి కనిపించదు. ఓకేనా. ఖచ్చితంగా కొలవలేం దీన్ని. ఓకేనా. ఖచ్చితంగా అయితే కొలవలేం. సామర్థ్యాలు
అంటే మనకి స్కిల్స్ కొన్ని ఉంటాయి. అవి సృజనాత్మకత, క్రియేటివిటీ వీటిని కూడా కొలవలేం. మూర్తిమత్వాన్ని కూడా కొలవలేం. శీల నిర్మాణాన్ని కూడా కొలవలేం. విధులలో సమర్థత అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగుంటుంది. విధులలో సమర్థత, క్లిష్టత ఇవన్నీ మానసిక అంశాలకు చెందిన మార్పులన్నీ కూడా గుణాత్మక మార్పులే. ఓకేనా? అంటే వీటినన్నిటినీ మనం ఖచ్చితంగా కొలవలేము. ఓకేనా? యెస్. నెక్స్ట్, ఒక వ్యక్తికి అంతర్గతంగా జరిగే మానసిక మార్పులన్నీ వికాసం అని చెప్తామన్నమాట. అంతర్గతంగా జరిగే మానసిక మార్పులు. ఓకేనా? ఇవే ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, క్లిష్టత, శీల నిర్మాణం, విధులలో సమర్థత ఇవన్నీ కూడా మానసిక మార్పులే. వీటినన్నిటినీ కలిపే మనం ఒక వ్యక్తి వికాసం అంటున్నాం. నెక్స్ట్, ఒక వ్యక్తి ప్రవర్తన అనేది వికాసం మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఎస్, కరెక్ట్ అనమాట. ప్రవర్తన అంటేనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లాగా చెప్పేసుకున్నాం మనం. అసలు మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రవర్తనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే అది ఒక మూర్త అంశం కాబట్టి అంట. అది కూడా, ప్రవర్తన కూడా వికాసం మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఓకేనా? ఎందుకంటే ఒక ప్రవర్తన మనం ఒక విధంగా మనం బిహేవ్ చేయాలంటే, ఇప్పుడు ఒక సందర్భానికి మనం ఎలా బిహేవ్ చేయాలో చెప్పాలంటే మనకి మనమే అంటే ఎలా బిహేవ్ చేయాలో మనకొచ్చిన ఆలోచన, ఆ ఆలోచన అంటే ఏంటి? వికాసం కదా. మనం ఎలా బిహేవ్ చేయాలో ఏం చెప్తుంది అంటే మన వికాసం చెప్తుంది. వికాసం అంటే ఏంటి? మన మెదడులో జరిగే ఒక మార్పు, మన మెదడుకి సంబంధించిన ఒక మానసిక మార్పు అనమాట. అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన కూడా దేని మీద ఆధారపడుతుంది అంటే వికాసం మీద ఆధారపడుతుంది. పెరుగుదల మీద ఎందుకు ఆధారపడదు అంటే పెరుగుదల మీద ఆధారపడదు. ఎందుకంటే మనం బిహేవ్ చేయడానికి ఏది అవసరం అంటే వికాసం అవసరం. వికాసం ఏంటి? మానసిక అంశానికి సంబంధించింది కదా. సో ప్రవర్తన జరగాలంటే ఒక వ్యక్తి వికాసం ఇంపార్టెంట్. ఆ వ్యక్తి వికాసం ప్రకారమే ప్రవర్తన జరుగుతుంది. సో ప్రవర్తన అనేది వికాసం మీద ఆధారపడి ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఈ అంశాలన్నీ ఇంత క్లారిటీగా నాకు తెలిసి అంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ గురించి మాట్లాడట్లేదు, మనం నేర్చుకునే వాళ్ళం ఇంత క్లారిటీగా నేర్చుకుంటే మనకి ఈజీగా ఎగ్జామ్లో బిట్ చేయడానికి ఉంటుంది. ఊరికే ఏదో నేర్చుకున్నాం అన్నట్టు వద్దు. ఓకేనా? ప్రవర్తన అంటే ఏంటి, అసలు అది దేని మీద ఆధారపడుతుంది అంటే వికాసం మీద ఆధారపడుతుంది. ఓకేనా? చాలా క్లారిటీగా నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఒక వ్యక్తి పనిచేసే విధానాన్ని సూచించేది కూడా వికాసం. చెప్తున్నాను కదా, ఒక వ్యక్తి పనిచేసే విధానం అంటే కూడా ప్రవర్తననే కదా. సో అక్కడ సెంటెన్స్ మార్చారు అంతే. సో వికాసమే. ఓకేనా? వికాసం అనేది ఒక చాలా బ్రాడ్ అంశం, అంటే విస్తారమైన అంశం అన్నమాట. అది జరగాలంటే దాని మీద ఆధారపడేవి ప్రవర్తన. ఓకేనా? సో మన ప్రవర్తనే అన్నిటికీ మూలం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వికాసానికి సంబంధించిన నిర్వచనాలు. ఓకేనా? అండర్సన్ అనే ఆయన ఏం చెప్పారంటే, ఆకారాలను ప్రకార్యాలను సమైక్యపరచి విశదపరిచే సంక్లిష్టమైన ప్రక్రియే వికాసం అంటారు. అసలు నేను దీని మీనింగే నేను నేర్చుకోను అనమాట నిర్వచనాలలో. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ వికాసం అంటే ఏంటో దాని భావన గురించి తెలుసుకున్న వెంటనే అది ఏంటో తెలుస్తుంది. ఈ మనోజ్ఞాన శాస్త్రవేత్తలు నిర్వచనాలు ఎలా ఇస్తారంటే మనకు అర్థం కాని భాషలో ఇస్తారనమాట. దాన్ని విడమర్చుకొని నేర్చుకోవాల్సిన అవసరం నాకైతే లేదనిపించింది. నేను జస్ట్ అండర్సన్లో సన్ అని తీసుకున్నాను. సన్ ఆకారము ప్రకార్యాలు పెద్దగా ఉంటాయి కదా, దాన్ని సమైక్యపరిచి మనం కింది నుంచి చూస్తాం కాబట్టి అది చిన్నగా కనిపిస్తుంది అని దాన్నే అంటే అలా అనుకోవడాన్ని వికాసం అంటారు అని నేనైతే ఇలా ఒక చూసిన వెంటనే గుర్తుపట్టేలాగా కొన్ని కోడ్స్ పెట్టుకున్నాను అనమాట. అండర్సన్, సన్ ఆకారం ప్రాకార్యం పెద్దగా ఉంటాయి కానీ మనం కింది నుంచి చూసినప్పుడు చిన్నగా కనిపిస్తుంది అనేది ఒక వికాసం. మళ్ళీ అండర్సన్ ఆకారాలు ప్రాకారాలు గుర్తుపెట్టుకొని దేని గురించి ఇచ్చాడు ఈయన నిర్వచనం అంటే గుర్తుండాలి కదా. సో వికాసం అలా అనుకోవడమే వికాసం. ఓకేనా? నెక్స్ట్, క్రైగ్. వికాసం అనేది మనిషి యొక్క లేదా వ్యక్తి యొక్క సంరచన ఆలోచనల ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పే వికాసం అంట. ఓకేనా? వికాసం అనేది వ్యక్తి యొక్క సంరచన ఆలోచన ద్వారా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పు. ఓకేనా? క్రైగ్ సంరచన ఆలోచనలలో వచ్చే మార్పు అనమాట ఇది. ఓకేనా? క్రైగ్ మనం ఏడుస్తూ ఉంటే రచన చేయలేము, ఆలోచనలు చేయలేము. క్రై
సో మన ప్రవర్తనలో మార్పు రావాలి అంటే ఏం రావాలి? ఏడ్చకూడదు, బాగా ఆలోచించాలి. సో ఇది మీకు నచ్చితే ఫాలో అయిపోండి, లేదు యాజ్ ఇట్ ఈస్‌గా గుర్తుపెట్టుకుంటామంటే కూడా అది బెటర్ ఇంకా. ఓకేనా. నెక్స్ట్ ఎలిజబెత్ హార్లాక్. ఒక వ్యక్తిలోని గణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పును కలిపి వికాసం అంటారు. అసలు వికాసం అంటేనే ఓవరాల్గా గణాత్మక ప్లస్ గుణాత్మక అని ఇందాక నేర్చుకున్నాం కదా. అది ఎవరు చెప్పారు అంటే ఎలిజబెత్ హార్లాక్. ఎలిజబెత్ హార్లాక్ మనకు బాగా తెలిసిన మనోజ్ఞాన శాస్త్రవేత్త కదా. ఎస్. ఒక వ్యక్తిలోని గణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను కలిపి వికాసం అంటారు. ఓకేనా. వికాసం క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పు. క్రమబద్ధమైన అంట, పొందికైన అంట, పురోగమన మార్పు అంట. అసలు ఏంటిది అంటే క్రమబద్ధమైన పొందికైన మార్పు అంటే జరగబోయే అంశాల మధ్య ఖచ్చితమైన సంబంధం. అంటే మన భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన ఒక ఖచ్చితమైన సంబంధం ఏర్పాటు చేసేదే ఈ వికాసం. అంటే మన ప్రవర్తన వికాసం అంటే ఏంటి? మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రవర్తన డిపెండ్ అయ్యే ఒక అంశం కదా వికాసం అంటే. మన పాస్ట్కి, ప్రజెంట్కి, ఫ్యూచర్కి ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది కదా. అదే ఈ క్రమబద్ధమైన పొందికమైన మార్పు అంటే అదే. నెక్స్ట్ పురోగమన మార్పు అంటే వెనకకు కాకుండా ముందుకు తీసుకువెళ్ళే మార్పు. ఇప్పుడు పాస్ట్లో మనం మిస్టేక్స్ చేస్తాం, అవే మిస్టేక్స్ ప్రజెంట్లో చేస్తే ఫ్యూచర్ దెబ్బతింటుంది. ఇదే పురోగమన మార్పు. పాస్ట్ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ ప్రజెంట్లో కంటిన్యూ చేయకుండా ఫ్యూచర్ని అద్భుతంగా చూసుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి. అంటే వికాసం కూడా అదే చెప్తుంది. వికాసం అంటే కూడా అదే. జరిగిన మిస్టేక్స్కి పాస్ట్లో జరిగిన అంశాలలో మిస్టేక్స్ని తెలుసుకొని ప్రజెంట్కి యూజ్ అయ్యేలాగా ప్రజెంట్లో మళ్ళీ ఆ మిస్టేక్స్ని చేయకుండా ఫ్యూచర్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవడం. అంటే మళ్ళీ వెనకకి వెళ్తామా, మళ్ళీ మనం మిస్టేక్స్ చేస్తామా, అవే రిపీట్ చేయం కదా. అదే కదా వికాసం అంటే. వికాసం అంటేనే మంచి మార్పు, పాజిటివ్ అంశమే పాజిటివ్ కదా. సో వెనకకు కాకుండా ముందుకు తీసుకువెళ్ళే మార్పు, పురోగమన మార్పు. ఓకేనా. ఇదన్నమాట క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పు. పెరుగుదల, వికాసం భిన్నమైనవి కానీ విడదీయరానివి. ఎస్, అసలు విడదీయలేం పెరుగుదలను వికాసం. ఒక వ్యక్తిని ఇవి ముందుకు నడిపిస్తాయి. పెరుగుదల ఆగిపోయినా కష్టమే, వికాసం ఆగిపోయినా కష్టమే. రెండు భిన్నమైనవి అయినప్పటికీ విడదీయరానివి అన్నమాట. పెరుగుదల జరగాలంటే, వికాసం జరగాలంటే పెరుగుదల ఒక స్టేజ్ వరకు పెరుగుదల అవసరం. నెక్స్ట్ పెరుగుదల జరగాలంటే వికాసం అవసరం అన్నమాట. ఓకేనా. ఒక వ్యక్తిలో ముందు పెరుగుదల, తర్వాత వికాసం సంభవిస్తుంది. ఎస్, ఇది తెలిసిందే. పుట్టిన వెంటనే వికాసం జరగదు కదా. పుట్టిన వెంటనే ఫస్ట్ ఏం జరుగుతుంది, ఒక్కొక్క ఏజ్ ప్రకారం పెరుగుదల జరుగుతుంది. తర్వాత మానసిక అంశాలు అనే వికాసం సంభవిస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పెరుగుదల అంటే ఆకారం, వికాసం అంటే ప్రకార్యం అన్నమాట. ఓకేనా. ఈ పెరుగుదల వికాసాలకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. పెరుగుదల అసలు ఫస్ట్ రెండు ఒక్కొక్క పాయింట్స్ లాగా అవతలొకటి చూసుకోకూడదు. ఫస్ట్ పెరుగుదల అంటే కిందికి వెళ్దాం, అడ్డంగా కాకుండా కిందికి వెళ్దాం. ఫస్ట్ పెరుగుదల అంటే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చూసుకుందాం. శారీరకమైనది, బయటికి కనిపిస్తుంది, ఖచ్చితంగా కొలవగలము, సులభంగా మాపనం చేయగలము, పరిమాణాత్మక మార్పును సూచిస్తుంది, సంకుచిత భావన, పెరుగుదల వికాసంలో ఒక భాగం, జీవితాంతం కొనసాగక శారీరక అవయవాలు పరిపక్వత చెందగానే ఆగిపోతుంది, శారీరక మార్పులు మాత్రమే సూచిస్తుంది. ఇది వికాసానికి దారి తీయవచ్చు, తీయకపోవచ్చు. పెరుగుదల ఉన్న మానసిక అభివృద్ధి జరగకపోవచ్చు. ఎగ్జాంపుల్స్ బుద్ధిమాంద్యులు. ఇది మాపన సంబంధ మార్పు అన్నమాట. ఇది పెరుగుదల సరళం లేదా సంక్షిప్తం లేదా నిర్దిష్టంగా ఉంటుంది. ఇది వృద్ధిని సూచిస్తుంది. ఇది అనువంశికతకు సంబంధించినది. కాళ్ళు, చేతులు, గుండె ఎదగడము ఎగ్జాంపుల్స్. తర్వాత పొడవు, ఎత్తు, బరువులు కూడా సంభవిస్తుంది ఈ పెరుగుదలలో. ఇప్పుడు ఒకదాని గురించి డీటెయిల్డ్గా చెప్పుకుందాం. శారీరకమైనది తెలుసు మనకి, బయటకు కనిపిస్తుంది. ఎస్, ఈ పెరుగుదల అనేది బయటికి కనిపిస్తుంది కదా. లోపల ఆర్గాన్స్ పెద్దగైనా, బయటి ఆర్గాన్స్ పెద్దగైనా కంప్లీట్గా మనకైతే పెరుగుదల అనేది బయటికి కనిపిస్తుంది. ఎస్, ఖచ్చితంగా కొలవగలం, ఎంత హైట్, ఎంత వెయిట్. ఇదే కదా పెరుగుదల అంటే, కొలగలం. సులభంగా మాపనం చేయగలం. కష్టమా మాపనం చేయడానికి? లేదు కదా, ఈజీగా హైట్, వెయిట్ కొలగలం. నెక్స్ట్ పరిమాణాత్మక అంటే ఏంటి? అదే కొలవగలిగే మార్పు. సంకుచిత భావన. ఎస్, సంకుచిత అంటే కొన్ని అంశాలు మాత్రమే ఉండే భావన. ఓకేనా. నెక్స్ట్
పెరుగుదల వికాసంలో ఒక భాగం. ఇంపార్టెంట్. పెరుగుదల అనేది వికాసంలో భాగం. ఈ స్టేట్మెంట్స్ ఇచ్చి కన్ఫ్యూజ్. వికాసంలో పెరుగుదల భాగమా, లేదంటే పెరుగుదలలో వికాస భాగమా, లేదంటే పెరుగుదలలో వికాసం మరియు వికాసంలో పెరుగుదల భాగమా, లేదంటే ఏది కాదా, ఇలా అడుగుతారు. మనకు ఫస్ట్ పెరుగుదల తర్వాత వికాసం కదా. ఫస్ట్ పెరుగుదల అయిన తర్వాత వికాసం జరగాలంటే పెరుగుదల ఉండాలి. సో అంటే వికాసం అనేది పెద్ద భావన లాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో వికాసంలో పెరుగుదల ఉంటుంది, పెరుగుదలలో వికాసం ఉండదు. కాబట్టి పెరుగుదల వికాసంలో ఒక భాగం. ఓకేనా. జీవితాంతం కొనసాగదనమాట ఈ పెరుగుదల. శారీరక అవయవాలు పరిపక్వత అంటే ఇంత పెద్దగా అవ్వాలి, ఈ బాడీకి ఇంత పెద్దగా అయిన వెంటనే, ఇక్కడ పరిపక్వత వచ్చిన వెంటనే ఒక స్టేజ్లో ఆగిపోతుంది అనమాట. ఓకేనా. యవ్వన దశ లేదా కౌమార దశ తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతుంది, వస్తుంది. నెక్స్ట్ శారీరక మార్పులు మాత్రమే సూచిస్తుంది. అవును. మానసిక అంశాలు అయితే అది ఏంటి, వికాసం అనమాట. ఇది వికాసానికి దారి తీయవచ్చు, తీయకపోవచ్చు. అవును. కొంతమంది బుద్ధిమాంతులు ఉంటారు. ఓకేనా. వాళ్ళకి వికాసం జరగదు అసలు, వాళ్ళకి ఆలోచన అనేది అబ్నార్మాలిటీగా ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ హైట్గా వెయిట్గా బాగుంటారు. అవునా. వికాసం అనేది, పెరుగుదల అనేది జరిగినా వికాసం జరగకపోవచ్చు. ఓకేనా. పెరుగుదల ఉన్న మానసిక అభివృద్ధి జరగకపోవచ్చు. అదే ఇంకా వికాసం అనేది ఇదే. పెరుగుదల అనేది ఉన్నా అంటే బాడీ బిల్డింగ్ బాగున్నా, అన్ని అవయవాలు సక్రమంగా పెరిగినా కూడా మానసికంగా ఎదుగుదల ఉండదనమాట కొంతమందిలో. అదే బుద్ధిమాంద్యులు. ఓకేనా. నెక్స్ట్ ఇది మాపన సంబంధ మార్పు కదా. ఎంత అని కొలవచ్చు కదా మనం. ఎస్. నెక్స్ట్ సరళం, సంక్షిప్తం, నిర్దిష్టం అయిన అంశాలు ఉంటాయన్నమాట ఈ పెరుగుదలలో. నెక్స్ట్ ఇది వృద్ధిని సూచిస్తుంది, గ్రోత్ని సూచిస్తుంది కదా. ఇది అనువంశికతకు సంబంధించింది. ఎస్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. పెరుగుదలకు ఏది అంటే పెరుగుదల జరగాలంటే దేని ప్రభావం ఉంటుంది, పరిసరాల అనువంశికతనా, లేదంటే పరిసరాలు అనువంశికత రెండా అంటారు. ఓన్లీ అనువంశికత మాత్రమే. ఇంత హైట్ పెరుగుతున్నామంటే మీ డాడీనో మీ గ్రాండ్ ఫాదర్సో అలా అంత ఉంటారనమాట. లేదంటే మీ మదర్ సైడ్ మామ వాళ్ళు, సంబడి అమ్మ, నాన్న, తాతయ్య, అత్తయ్య, మామయ్య, ఈ వీళ్ళ అనువంశికత ప్రకారమే మన గ్రోత్ ఉంటుందన్నమాట. ఓకేనా. ఏ విధమైన ఎదగడం అంటే కాళ్ళు, చేతులు, గుండె. సో ఓకేనా. ఇవి. నెక్స్ట్ పొడవు, ఎత్తు, బరువులు కూడా సూచిస్తుందన్నమాట ఈ పెరుగుదల. ఓకేనా. ఇది పెరుగుదలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వికాసం అనమాట. వికాసం ఏంటి, మానసికమైనది. తెలుసు, మన ఆలోచన బయటకు కనిపించదు. మనం ఏం ఆలోచిస్తున్నామో బయటకు కనిపిస్తుందా, లేదు. ఖచ్చితంగా కొలవగలుగుతామా, లేదు, కొలవలేము. మాపనం చేయలేం కానీ అంచనా వేయగలం. ఎస్. ఇప్పుడు నేను ఒక వ్యక్తి దగ్గర ఒకలాగా బిహేవ్ చేస్తాను, ఒక 1 hour అక్కడే స్పెండ్ చేస్తాను, ఇలా బిహేవ్ చేస్తాను, ఇలా ఆన్సర్స్ చెప్తాను, ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా. ఏమేమో జరుగుతాయి ఒక 1 hourలో. దాని ప్రకారం, 1 hour చూసిన ప్రకారం మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్లో నన్ను అంచనా వేయగలుగుతారా? ఎస్, ఖచ్చితంగా వేయగలుగుతాం. ఖచ్చితంగా ఇదే చెప్తుంది, ఖచ్చితంగా ఇదే చేస్తుంది అని అయితే చెప్పలేం. కానీ ప్రీవియస్గా మనకున్న ఎక్స్పీరియన్స్, ప్రీవియస్గా మనం చూసిన దాన్ని బట్టి నెక్స్ట్ ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా ఆన్సర్ చేస్తుంది అనేది మనం ఖచ్చితంగా అయితే మాపనం వేయగలుగుతాం. ఓకేనా. మాపనం ఖచ్చితంగా చేయలేం కానీ అంచనా మాత్రం వేయగలం. ఓకేనా. పరిమాణాత్మకం ప్లస్ గుణాత్మక మార్పు. ఎస్. పెరుగుదలతో పాటు మానసిక మార్పు కూడా ఉంటుందన్నమాట ఈ వికాసంలో. సంచితం సంచి అంటేనే దాంట్లో చాలా వేసుకోవచ్చు అని అర్థం. సంచితం అంటే చాలా అంశాల సముదాయం అన్నమాట. సమగ్రం అంటే అన్ని అంశాల సముదాయం. విస్తృతమైన భావన. అసలు వికాసం అంటేనే పెద్ద భావన, విస్తృతమైన. ఓకేనా. నెక్స్ట్ వికాసం పెరుగుదలలో ఒక భాగం మాత్రమే. ఎస్. వికాసం అనేది పెరుగుదలలో ఒక భాగం మాత్రమే, అంతేగాని మొత్తం కాదు. ఓకేనా. వికాసం అనేది పెరుగుదలలో ఒక భాగం మాత్రమే అంటే మొత్తం పెరుగుదల, మొత్తం అవయవాల పెరుగుదలలో మానసిక పెరుగుదల అనేది వికాసంకి సంబంధించినది అనమాట. ఓకేనా. పెరుగుదల వికాసంలో ఒక భాగం అనమాట. ఓకేనా. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం, వికాసం పెరుగుదలలో ఒక భాగం మాత్రమే. ఇక్కడ తప్పుగా రాసుకున్నాను అనుకుంటా. వికాసంలో పెరుగుదల ఒక భాగం మాత్రమే. ఎస్, తప్పండి ఇక్కడ. వికాసంలో ఇక్కడ
పెరుగుదలలో కాదు, వికాసంలో. ఓకేనా? వికాసంలో పెరుగుదల ఒక భాగం మాత్రమే. అంటే పెరుగుదల కాకుండా ఇంకా చాలా అంశాలు ఉంటాయి వికాసంలో. మానసిక అంశాలు కూడా ఉంటాయి కదా. ఎస్. నెక్స్ట్, జీవితాంతం కొనసాగుతుంది. పెరుగుదల అలా కాదు. పెరుగుదల ఒక వరకు పరిపక్వత వచ్చేంత వరకు ఆగిపోతుంది, తర్వాత మళ్ళీ స్టాప్ అయిపోతుంది. ఇది అలా కాదనమాట, జీవితాంతం కొనసాగుతుంది. ఓకేనా? శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులను సూచిస్తుంది. చూడండి ఎన్ని అంశాలు, అందుకే సంచి అంటున్నాం. ఇవన్నీ కలిపితే సంచిత అంశాలు అనమాట అవి. ఓకేనా? నేను ఈజీ అవ్వడానికి కొన్ని వర్డ్స్ని ఈజీ చేయడానికి కొన్ని అలా గుడ్డి గుర్తులు చెప్తూ ఉంటాను. గుడ్డి గుర్తులు కాదు, ఈజీగా చేసేస్తుంటాను. ఓకేనా? సో క్లాస్ అయితే స్కిప్ చేయకుండా వినండి, మీకు మంచిగా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? పెరుగుదల లేకుండా వికాసం జరిగిపోవచ్చు. ఎస్. కొంతమంది మరుగుజ్జులు ఉంటారు కదా, వాళ్ళలో శారీరక పెరుగుదల ఉండదు, వాళ్ళు అక్కడికే ఆగిపోయి ఉంటుంది పెరుగుదల. కానీ మానసిక వికాసం అనేది బాగా ఉంటుంది, ఏ పనైనా చేయగలుగుతారు, అబ్నార్మల్గా ఉండరు, అన్నీ నార్మల్గానే చేసేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇది. పెరుగుదల లేకుండా కూడా వికాసం జరగవచ్చు. ఓకేనా? సేమ్ అలాగే ఒక పాయింట్ ఇందాక చెప్పుకున్నాం, పెరుగుదల ఉన్నా కూడా మానసిక అభివృద్ధి కొంతమందిలో జరగకపోవచ్చు. ఇక్కడ ఏంటి, పెరుగుదల లేకుండా కూడా వికాసం జరిగిపోవచ్చు అనమాట. ఓకేనా? పెరుగుదల లేకున్నా మానసిక అభివృద్ధి జరగవచ్చు. ఎలా? ఎగ్జాంపుల్ చెప్పాను, మరుగుజ్జులు. ఓకేనా? ఇది ఫలిత సంబంధ మార్పు. ఓకేనా? ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇది మార్పు అనమాట. అక్కడ ఏం చెప్పుకున్నాము, మాపన సంబంధ మార్పు అంటున్నాం ఇక్కడ. ఓకేనా? మాపనం చేయగలుగుతాము, ఇక్కడ ఫలితం చెప్పగలుగుతాం. ఇది సరళం, సంక్షిప్తం, నిర్దిష్టం అయితే పెరుగుదల. ఇది సంక్లిష్టం, కష్టము, విస్తృతం, పెద్దది, సమగ్రం, కంప్లీట్గా ఉంటుందన్నమాట. ఇది పెరుగుదల అంటే నిర్దిష్టం. పెరుగుదల అంటే కొన్ని అంశాలు మాత్రమే ఉంటాయి. సంక్షిప్తంగా అంటే కొంచెంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. ఇది అలా కాదు, వికాసం పెద్దది కదా, భావనే పెద్దది, సంక్లిష్టంగా ఉంటుంది, విస్తృతంగా ఉంటుంది, సమగ్రంగా కూడా ఉంటుంది అనమాట. అది వృద్ధిని సూచిస్తే ఇది అభివృద్ధిని సూచిస్తుంది. అది అనువంశికతకు మాత్రమే సంబంధించింది, కానీ ఇక్కడ అనువంశికత పరిసరాలకు సంబంధించింది వికాసం. ఓకేనా? ఎగ్జాంపుల్స్, కాలు చేతులు గుండె ఎదగడం అనేది అనువంశికతకు సంబంధించింది. అయితే రాయడం చదవడం ఎలా పరిసరాలకు సంబంధించింది అంటే అనువంశికతకు సంబంధించి మమ్మీ డాడీ ఎలా చదువుతున్నారో బాబు కూడా అలాగే చదువుతాడు. కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత పరిసరాలకు మార్పు చెంది చదవడం ఇంకా బాగా ఎలా చదవచ్చు అనేది నేర్చుకుంటాడు. అవునా? పరిసరాలకు ఎక్స్పోజ్ అవుతున్నాడు ఇక్కడ పిల్లవాడు. సో అది కూడా మ్యాటర్ అవుతుంది. ఓకేనా? ఇంట్లో చదివే పిల్లలకి స్కూల్లో కంబైన్డ్గా విద్యార్థులతో కలిపి చదివే పిల్లలకు తేడా ఉంటుంది కదా. ఎందుకు అంటే పరిసరాలు కూడా ప్రభావితం చెందిస్తాయన్నమాట. ఓకేనా? వికాసంలో ప్రగతిశీల మార్పును సూచిస్తుంది. ఎస్, వికాసం అంటే ఆలోచించడం. సో ఒక ప్రగతి పెంచేలాగానే, ప్రగతి బాగా ఉండేలాగానే ఈ వికాసం అనేది సూచిస్తుంది అనమాట. ఇది వికాసానికి పెరుగుదలకి మధ్య డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పరిపక్వత. ఇదొకటి అయిపోతే క్లాస్ అయిపోతుంది. ఓకేనా? పరిపక్వత అంటే ఏంటి చెప్పుకున్నాం మనం. ఒక పెరుగుదల ఆగిపోవడమే పరిపక్వత స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడికి ఒక వ్యక్తిలో పుట్టుకతో వచ్చిన లక్షణాలు లేదా సహజాతాలు లేదా సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడం. చెప్పాను కదా, పుట్టిన వెంటనే చేతులు, కాళ్ళు, సామర్థ్యత అన్నీ ఉంటాయి. కానీ ఆ సామర్థ్యాలు జరగాలి, ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే వ్యక్తి ఒక పరిపక్వతకు రావాలన్నమాట. ఆ లక్షణాలు వచ్చిన తర్వాతనే, ఆ సామర్థ్యాలు, సహజాతాలు వికసించిన తర్వాతే వ్యక్తి పరిపక్వత చెందుతాడనమాట. ఓకేనా? తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన పిల్లవాడు ముందుగా వెళ్ళకిలా పడతాడు, అవునా? తర్వాత బోర్లా పడతాడు 3 నెలలకి, తర్వాత పాకుతాడు, కూర్చుంటాడు కూడా 6 నెలలకి, తర్వాత నిలబడతాడు చిన్నగా 9 నెలల వయసులో, తర్వాత నడవడం స్టార్ట్ చేస్తాడు 12 నెలలకి అంటే సంవత్సరానికి, తర్వాత పరిగెత్తడం నేర్చుకుంటాడు ఎప్పుడు 1.5 ఇయర్ లేదా 2 ఇయర్స్కి. ఇవన్నీ సామర్థ్యాలే, అంటే ముందుగా పుట్టిన వెంటనే వస్తాయి, ఇవన్నీ ఉంటాయి లోపల. కానీ వెళ్ళకిలా ఉన్న బాలుడు బోర్లా పడాలంటే తనకి సామర్థ్యం రావాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ అవయవాలు సరిగ్గా పెరగాలి. ఇవన్నీ జరిగితేనే బోర్లా పడగలుగుతాడు. మళ్ళీ బోర్లా పడిన తర్వాత పాకడం అనేది ఇంకొక స్టెప్ అనమాట.
పాకడం తర్వాత కూర్చోవడం అనేది ఇంకొక స్టెప్. ఇవన్నీ 6 నెలల్లో చూస్తామనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏ నెలలో ఏం జరుగుతుంది అనేది. ఓకేనా. బోర్లా పడేది 3 నెలలు, పాకడం, కూర్చోవడం 6 నెలలు, నిలబడడం 9 నెలలు, నడవడం 12 నెలలకి. మన పిల్లోడు ఎప్పుడు నడిచాడు అనేది కాదండి. ఇది ఓవరాల్‌గా కొన్ని రీసెర్చెస్ చేసి ఇక్కడ అంశం ఇచ్చింటారు మనకి. మన పిల్లవాడికి సరే వేరే మనం చూసిన పిల్లవాడికి అన్వయించుకొని 6 నెలల్లో నిలబడినాడు, 9 నెలలకే నడిచినాడు అలా అనుకోకూడదు. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషనే కరెక్ట్. ఇదే ఓవరాల్‌గా అందరికీ సంబంధించింది. ఓకేనా. నిలబడడం 9 నెలల్లో చేస్తే, నడవడం సంవత్సరానికి, పరిగెత్తడం 1.5 లేదా 2 సంవత్సరాలకి. వయసుతో పాటు జరిగే అభివృద్ధినే పరిపక్వత అంటాము. వయసుతో పాటు జరిగే అభివృద్ధి. అంతే కదా. ఒక వయసు వచ్చేంత వరకు ఆగాలి కదా పరిపక్వత చెందాలంటే. ఆగి తర్వాత జరిగే అభివృద్ధినే పరిపక్వత అంటున్నాం. ఓకేనా. ఎస్. పరిపక్వతకు సంబంధించిన నిర్వచనాలు కూడా ఇచ్చారు చూడండి. క్రైగ్ అంటే ఇందాక నేర్చుకున్నాం. క్రై చేయకూడదంటే రచన, సంరచన, ఆచరణ కొన్ని ఫాలో అవ్వాలి అని చెప్పాను కదా. సంరచన, ఆలోచనల ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పే ఏం చెప్పాను, వికాసం అని చెప్పింది ఎవరు అంటే క్రైగ్ అని చెప్పుకున్నాం. అక్కడ క్రైగ్ అనమాట. ఓకేనా. ఇక్కడ పరిపక్వతలో క్రైగ్ ఏం చెప్పాడు అంటే, పరిపక్వత అనేది జన్యు పటిష్టాన్ని, జన్యు సంభావ్యతను సూచిస్తుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పుల ప్రకారం జరుగుతుందన్నమాట. జన్యు పటిష్టాన్ని అనేది గుర్తుపెట్టుకోండి. పరిపక్వత అనేది అనువంశికత ప్రకారం జరుగుతుంది కదా పరిపక్వత అనేది. సో ఈ అనువంశికత ప్రకారం జరిగే జన్యు పటిష్టాన్ని, జన్యు సంభావ్యతను సూచించేదే పరిపక్వత అని చెప్పాడు ఎవరు, క్రైగ్. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పుల ప్రకారం జరుగుతుంది. అంటే తల్లిదండ్రి ఎలా ఉన్నారో ముందుగా నిర్ణయించబడిన అంశమే కదా అది. దాని ప్రకారమే పరిపక్వత జరుగుతుంది, పెరుగుదల జరుగుతుంది. సో ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్రైగ్ ఈ విధంగా చెప్పాడన్నమాట. నెక్స్ట్ గెసెల్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. ఓకేనా. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం అని ఎవరు చెప్పారు, గెస్సెల్ చెప్పాడు. జన్యు పటిష్టాన్ని, జన్యు సంభావ్యతను సూచించేదే పరిపక్వత అని ఎవరు చెప్పారు, క్రైగ్ చెప్పాడు. ఓకేనా. నెక్స్ట్ మెకెన్లీ ఏం చెప్పాడు అంటే, పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగే అభివృద్ధే పరిపక్వత అని చెప్పాడు. ఓకేనా. పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో పరిపక్వత జరగడానికి కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది అని చెప్పింది ఎవరు, మెకెన్లీ. ఓకేనా. ఇంతకు ముందు చేయలేని పనిని వ్యక్తి ఇప్పుడు చేయగలుగుతాడు అనేది పరిపక్వత. ఇంతకు ముందు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, సైకిల్ ఎక్కి కూర్చోబెడితే సైకిల్ తొక్కగలుగుతున్నాడా, చేయలేకపోయినాడు. కానీ 5-6 సంవత్సరాలకంతా ఒక మంచి సైకిల్ని ఇచ్చి నడపగలుగుతాడు, సైకిల్ తొక్కగలుగుతాడు అని ఎప్పుడు అంటున్నామంటే ఆ పని చేయగలిగిన మార్పు వచ్చింది. అదే పరిపక్వత అంటే. ఓకేనా. అదే పరిపక్వత. ఓకేనా. తర్వాత పరిపక్వత లక్షణాలు అనమాట. ఇది జన్యు సంబంధమైనది అంటే అనువంశికతమైనది. ఓకేనా. శిక్షణ అవసరం లేని అంతర్గత మార్పు. పరిపక్వతకి ఎలాంటి శిక్షణ ఉండదు. అభ్యాసం అవసరం లేని అంతర్గత ప్రక్రియ. శిక్షణ అన్న అభ్యాసం అన్న ఒకటే. ఓకేనా. ఇప్పుడు సైకిల్ తొక్కడం అనేది వస్తుంది పిల్లవాడికి, కానీ సైకిల్ తొక్కడం అనేది వద్దులేండి, అది అభ్యాసం కిందకి వచ్చేస్తుంది. ఓకే, చెప్తాను చూడండి. పిల్లవాడు బోర్లా పడుతున్నాడు, 3 monthsకి బోర్లా పడుతున్నాడు. అది ఎవరైనా శిక్షణ ఇస్తున్నారా, లేదంటే అభ్యసిస్తున్నాడా పిల్లవాడు? లేదు కదా. తనే లోపల ఏదో మార్పు జరిగి అంతర్గత ప్రక్రియలో భాగంగా ఈ పరిపక్వత జరుగుతుందన్నమాట. అంటే పిల్లవాడు బోర్లా పడ్డమైనా వెంటనే నడవడు, ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తాడు నడవడానికి. మనకి సడన్గా కనిపించే లోపల ఆ పరిపక్వత వచ్చేసింది అని మనం అనుకుంటాం. అవునా. ఎటువంటి శిక్షణ అవసరం ఉండదు పరిపక్వతకి. ఆ టైం వచ్చినప్పుడు అదే జరిగిపోతుందన్నమాట. ఓకేనా. బాహ్య కారకాలతో ఎటువంటి సంబంధం లేని ప్రక్రియ. ఇప్పుడే చెప్తున్నాను కదా, పరిపక్వత జరగాలంటే ఏమీ మనం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా బాడీలో ఆ ప్రక్రియ జరిగింది, ఆ అంతర్గత ప్రక్రియ జరిగింది
ఆ పరిపక్వత వచ్చేసింది అంటేనే ఇంగా సంబంధం లేదు వేరే ఏ కాలతో కూడా. ఓకేనా. స్వీయ ప్రక్రియే కానీ ఆర్జిత ప్రక్రియ కాదు. ఎస్, బోర్లా పడ్డం స్వీయ ప్రక్రియనే, వెళ్ళకిలా పడ్డం స్వీయ ప్రక్రియనే, తర్వాత మళ్ళీ నిలబడ్డం స్వీయ ప్రక్రియనే. ఓకేనా. మనమే తొందరపడి నడిపిస్తాము, అన్నీ చేస్తాము, కూర్చోబెడతాము, కానీ అది ఆర్జిత ప్రక్రియ కాదు. ఆర్జితం అంటే ఇంకొకరి నుంచి తీసుకోబడిన ప్రక్రియ కాదు, నేర్చుకోబడిన ప్రక్రియ కాదు, అది స్వీయ ప్రక్రియ, అదంతకదే జరిగిపోయే ప్రక్రియ అనమాట. ఏది? పరిపక్వత. ఓకేనా. పెరుగుదల వికాసాలకు ప్రాథమిక కారణం ఏంటి? పరిపక్వత. ఓకేనా. పెరుగుదలకు కానీ వికాసానికి కానీ ప్రాథమిక కారణం ఏంటి అంటే పరిపక్వత అనమాట. సంచితమైనది, ఇది కూడా సంచే అంటే చాలా అంశాలతో కూడుకున్నది. గతిశీలమైనది అంటే డైనమిక్గా ఉంటుంది, అంటే ఖచ్చితత్వంగా ఉంటుంది ఈ పరిపక్వత. నెక్స్ట్, క్రమానుగతమైనది అంటే ఫస్ట్ ఇది జరగాలి, తర్వాత నెక్స్ట్ అది జరగాలి. అంటే పరిపక్వతలో అన్నీ ఒకేసారి జరగవు, ఒక క్రమం ప్రకారంగా. చెప్పాను కదా, ఫస్ట్ బోర్లా పడాలి, తర్వాత పాకాలి, కూర్చోవాలి, నడవాలి, తర్వాత పరిగెత్తాలి, ఇది క్రమం ఉంటుంది. గుణాత్మక ప్రక్రియ అంటే ఒక క్వాంటిటేటివ్ ప్రక్రియ. గుణాత్మకం అంటే క్వాలిటీ. ఓకేనా. గుణాత్మకం అంటే క్వాలిటీ. ఓకేనా. అంటే ఖచ్చితత్వం ఉండదు దీంట్లో కూడా, ఒక గుణాత్మక ప్రక్రియ. నెక్స్ట్, పరిపక్వతలో ప్రధానంగా 2 ప్రక్రియలు ఉంటాయి, పెరుగుదల, వికాసం. చూడండి, వికాసంలో పెరుగుదల భాగం, అలాగే పరిపక్వతలో వికాసం పెరుగుదల 2 భాగాలు, ప్రధాన ప్రక్రియలు అనమాట. శారీరక అవయవాలు పెద్దవి కావడం అనేది పెరుగుదల అయితే, పెద్దవైన శారీరక అవయవాలు ఐక్యపడి సామరస్యంగా పనిచేయడం అనేది వికాసం అనమాట. ఓకేనా. పెద్దవైన శారీరక అవయవాలు అన్నీ కలిసి పనిచేయడాన్నే వికాసం అంటున్నాం. శారీరక అవయవాలు పెద్దవి కావడాన్ని పెరుగుదల అంటున్నాం. ఓకేనా. ఒక వ్యక్తిలో పరిపూర్ణ వికాసం జరగాలంటే పరిపక్వతతో పాటు అభ్యసనం ఉండాలి. వెరీ గుడ్. ఇది చాలా చాలా వెరీ గుడ్ కాదు, వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అసలు బిట్టి ఎలా ట్విస్టింగ్గా ఇస్తాడంటే ఈ పాయింట్ తెలియకపోతే గోవింద అయిపోతుంది ఇంకా. ఒక మనిషిలో ఏంటి అంటే, ఒక మనిషిలో పరిపూర్ణంగా వికాసం చెందాలి అంటే ఏం జరగాలి? పరిపక్వత మాత్రమే సరిపోతుందా? పరిపక్వత స్వీయ ప్రక్రియ కదా, ఆర్జితంగా జరగని ప్రక్రియ కదా, అయితే సరిపోతుందా అంటే సరిపోదు. అభ్యసనం కూడా ఉండాలి. సరే, ఆ చిన్న ఏజ్లో ఆ బోర్లా పడ్డం, తిరగడం, అది ఓకే, స్వీయ ప్రక్రియనే అది. కానీ దానికి మనం ఇంకొంచెం ప్రాక్టీస్ అనేది, ఇంకొంచెం అభ్యాసం అనేది చేస్తూ ఉంటే, మన పెద్దవాళ్ళు ఎందుకు రాకముందే నడచడం స్టార్ట్ చేసింటారు. నిలబడడం రాకముందుకే ఇంకా నిలబడాలి అని చెప్పేసి నిలబడడం స్టార్ట్ చేపిస్తారు. అంటే అభ్యాసం అనేది ఉండాల్సిందే ఖచ్చితంగా. పరిపూర్ణ వికాసం జరగాలి ఒక వ్యక్తికి అంటే పరిపక్వతతో పాటు, ఇప్పుడు ఆ పరిపక్వత వచ్చింది కదా అని వదిలేయకుండా దానికి కొంచెం అభ్యాసం తోడుగా చేస్తే మనిషి పరిపూర్ణ వికాసం చెందుతాడనమాట. ఓకేనా. సో ఇక్కడ ఫార్ములా లాగా ఏమిచ్చాడు అంటే, వికాసం = F పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఓకేనా. ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం అంటే వికాసం అంటే డెవలప్మెంట్ జరగాలి అంటే పరిపక్వత, మెచ్యూరిటీ అంతవరకు జరగని పనులు జరిగిపోవడం అనమాట. ఒక మెచ్యూరిటీ రావాలి, ప్లస్ లెర్నింగ్ ఉండాలి, ఇంటూ లెర్నింగ్ ఉండాలి. ఓకేనా. D = F(m) × L. D = F(m) × L అనమాట. ఓకేనా. ఒక వ్యక్తి కాళ్ళు, చేతులు, గుండె ఎదగడం ఏంటి? పెరుగుదల. ఒక వ్యక్తి రాయడం, చదవడం, ఈదడం ఏంటి? వికాసం. ఈదడం అంటే నీళ్ళలో పడిన వెంటనే ఈదరు కదా, ఆ వికాసం రావాల్సిందే. రాయడం కూడా వికాసం చెందాల్సిందే, చదవడం కూడా వికాసం చెందాల్సిందే. నెక్స్ట్, ఒక వ్యక్తి బోర్లా పడడం, పాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం, ఇవన్నీ కూడా పరిపక్వతనే. ఎన్నిసార్లు నేర్చుకున్నా వికాసానికి పరిపక్వతకి కొంచెం కన్ఫ్యూజనే ఉంటుంది ఇంకా. ఓకేనా. సో ఏం చేయాలి? జాగ్రత్తగా చూడాలన్నమాట. ఓకేనా. రాయడం, చదవడం, ఈదడం అనేవి వికాసం. బోర్లా పడడం, పాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం, ఇవన్నీ ఏంటి? పరిపక్వత. ఓకేనా. నెక్స్ట్ చూడండి, పెరుగుదల, వికాసం, పరిపక్వతకి సంబంధించిన భేదాలు అనమాట. ఓకేనా. పెరుగుదల ఫస్ట్ నిలువుగా అన్నీ చూసుకుంటూ పోదాం. ఎదగడం, గణాత్మక మార్పు, కౌమార దశ వరకు మాత్రమే పెరుగుదల ఉంటుంది. సంకుచితం, అనువంశికతకు సంబంధించినది. అభ్యసనం అవసరం ఉండదు. మాపన సంబంధ మార్పు,
కాళ్ళు చేతులు ఎదగడం, తొండ ఊసరవెల్లిగా మారడం అనే సామెత పెరుగుదలకు సంబంధించింది. అంటే ఫస్ట్ తొండలాగా ఉండేది ఊసరవెల్లి, అంటే అది అది పెద్దగా అవ్వడమే ఊసరవెల్లిలాగా మారడం. ఒక తొండనే కదా ఊసరవెల్లిగా మారేది. సో ఇది పెరుగుదల అనమాట. అన్నీ ఇంతకుముందే చెప్పేసుకున్నాం కదా ఈ పాయింట్స్ అన్నీ. ఓకేనా. నెక్స్ట్, వికాసం అంటే ఏంటి? ఒక అభివృద్ధి ఇది, అవునా? అది వృద్ధి, ఎదగడం అయితే ఇది అభివృద్ధి. ఇదేంటి? ఘనాత్మక మార్పుతో పాటు గుణాత్మక మార్పు కూడా. ఇది జీవితాంతం కొనసాగుతుంది. ఇది సంకుచితం కాదు, ఇది సంచిది, చాలా ఉంటాయి. సంచితం. అనువంశికత మాత్రమే ఉంటే అది పెరుగుదల, అనువంశికత ప్లస్ పరిసరాలు ఉంటే అది వికాసం అవుతుంది. ఓకేనా. ఇక్కడ అభ్యసనం అవసరం ఉండదు పెరుగుదలలో, కానీ ఇక్కడ అవసరం వికాసానికి. ఎందుకు? చదవడం, రాయడం, ఈదడం ఇవన్నీ కూడా మనంతకు మనం చేయగలుగుతామా? లేదు. అభ్యసనం ఉండాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా. మాపన సంబంధ మార్పు అనమాట. ఓకేనా. మాపన సంబంధ మార్పు పెరుగుదల, ఇది ఫలిత సంబంధం మార్పు. ఇందాకే చెప్పుకుందాం. కాలు చేతులు ఎదగడం అనేది పెరుగుదల అయితే, చదవడం రాయడం అనేది ఏంటి? వికాసం అవుతుందన్నమాట. బోయేవాడు వాల్మీకిగా మారడం. బోయేవాడు అంటే ఎవడు? తెలుసు మనకి. ఫస్ట్ బోయేవాడు అంటే దారి పట్టుకొని తిరిగేవాడు. అతను వాల్మీకిలాగా ఎలా మారాడు అంటే, తన మెదడులో వికాసం చెంది, తనకు తానుగా వికాసం చెంది తను వాల్మీకిగా మారబడి మనకి రామాయణాన్ని రాశాడనమాట. అదే వికాసం అంటే. ఓకేనా. ఇది వికాసానికి సంబంధించి. నెక్స్ట్, పరిపక్వత అంటే ఏంటి? పరిపక్వత అంటే ఏంటి అంటే, సామర్థ్యాలలో వచ్చే మార్పు. చెప్పాను కదా, పుట్టిన వెంటనే అన్ని అవయవాలు ఉన్నా కూడా ఒక ఏజ్ వచ్చేంత వరకు, పరిపక్వత జరిగేంత వరకు ఆ సామర్థ్యాలన్నీ వికసించవన్నమాట. తర్వాత ఆ మార్పు చెందుతాయి. దాన్నే పరిపక్వత అంటాం. ఇది కూడా గుణాత్మక మార్పే. గణాత్మక పెరుగుదల, గణ ప్లస్ గుణ వికాసం. ఓన్లీ గుణాత్మక మార్పు అయితే పరిపక్వత. ఇది కూడా జీవితాంతం జరుగుతుంది. ఇది కూడా సంచితమే. ఓకేనా. అనువంశికతకు మాత్రమే సంబంధించినవి ఏంటి? పెరుగుదల, పరిపక్వత. అదే అనువంశికత ప్లస్ పరిసరాలు అంటే అది వికాసం. ఓకేనా. ఇక్కడ అభ్యసనం అవసరం ఉండదు. వేటికి అవసరం ఉండదు? పెరుగుదలకి, పరిపక్వతకి అభ్యసనం అనేది అవసరం ఉండదు. వికాసానికి మాత్రం చెప్పాను కదా, ఒక పరిపూర్ణ వికాసం చెందాలి ఒక వ్యక్తి అంటే ఖచ్చితంగా అభ్యసనం ఉండాల్సిందే. ఓకేనా. నెక్స్ట్, మానవ సంబంధ మార్పు. మానవ సంబంధ మార్పు పెరుగుదల అయితే, ఫలిత సంబంధ మార్పు వికాసం అవుతుంది. ఇది ప్రకృతి సంబంధం మార్పు అనమాట. ఓకేనా. నేచర్తో. ఓకేనా. నెక్స్ట్, మీసాలు గడ్డాలు రావడం, ఇది పరిపక్వత. ఓకేనా. గొంగళి పురుగు సీతాకోక చిలువగా మారడం. అవునా. ఫస్ట్ గొంగళి పురుగు ఫస్ట్ గుడ్డు నుంచి గొంగళి పురుగు వస్తుంది. ఆ గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుక లాగా కంప్లీట్గా మెచ్యూర్ అవుతుంది అనమాట. అంటే ఏంటి? మార్పు చెందుతుంది. ఓకేనా. సో ఇది పెరుగుదలకి, వికాసానికి, పరిపక్వతకి ఉన్న కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. సో మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి వీడియోకి. అండ్ వీడియో ఎండింగ్లో అయితే మీకు ప్లేలిస్ట్ మనది కనిపిస్తుంది. సో దాని ద్వారా అయినా మీరు వీడియోస్ అన్నీ వాచ్ చేయొచ్చు. లేదు అంటే వీడియో కింద ఛానల్ మీద క్లిక్ చేస్తే వీడియో ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మన ప్లేలిస్ట్లో అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చింది, మీకు అవసరమైనది మీరు క్లాసెస్ అన్నీ ఫాలో అవుతే మీకు ఇంకా మంచి వీడియోస్ మన అప్కమింగ్ వీడియోస్లో వస్తాయన్నమాట. ఓకేనా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.